దేవుడు చెప్పాడు, ఎరుకోను కానీ ఎరికోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి శాపగ్రస్తమైంది, కాబట్టి మొత్తాన్ని కాల్చేయండి అని చెప్పాడు. ఏది కూడా మీరు తీసుకోవద్దని చెప్పాడు. పాపం లోనకెళ్ళి ఇంట్లోకి వెళ్తే ఏం కనబడిందంట? ఒక షీనారు వస్త్రం, ఒక బంగారపు కమ్మి, ఇంకేదో కాస్త వెండి కనబడిందంట. పాపం 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా, పాత బట్టలే ఐగుప్తు నుంచి వచ్చిన బట్టలు తప్ప కొత్త బట్టలు వాళ్ళకి ఏమి లేవు. అరే బట్టలు భలే ఉన్నాయి అని చెప్పి అనుకుని ఏం చేశాడంటే, ఒక వస్త్రమేగా అని చెప్పి వస్త్రం తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, తీసుకెళ్లి గుడారంలో దాచాడు. యుద్ధం అంతా అయిపోయింది, ఎరుకోను మొత్తం తగలబెట్టేశారు. దేవర్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ. వావ్, దేవుడు ఆ బోరలతో ఊదినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక ఊరు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, దాని పేరు హాయి. ఇది పెద్ద విశేషమైన ఊరికి కోటేసలు బారేస్తామని చెప్పి అనుకున్నారు. ఊరికి అట్లా వెళ్ళి కొట్టి వచ్చేట కొంతమందిని పంపించారు. వాళ్ళు తరిమి కొట్టారు. వాళ్ళు యెహోషువ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభువా, నువ్వు చెప్పింది ఏంటి, జరిగింది ఏంటి, ఇట్లయితే పరిస్థితి ఏమిటి? దేవుడు చెప్పాడు, నీ సమాజంలో ఒకడు పాపం చేశాడు. సమాజంలో ఒకడు పాపం చేస్తే సమాజానికి ఓటం రావటం ఏంటి? సమాజంలో ఒక్కడు తప్పు చేస్తే వీళ్ళందరూ ఓడిపోవటం ఏంటి? అందుకని సంఘం అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక అవయవానికి ఏమైనా నొప్పి తగిలితే, గాయమైతే శరీరం అంతా ఏమవుద్ది? మీ చిటికెన వేలికి, కాలి చిటికెన వేలికి దెబ్బ తగిలింది, నలిగిపోయింది, ఏదో మీరు ఆ రాయికి తగులుకున్నారు, మీ బాడీ ఎంత సఫర్ అవుద్దా లేదా? దిస్ ఈజ్ ఎ చర్చ్. ఎందుకు మనం బాధ్యతగా ఉండాలి? ఎందుకు మనం అకౌంటబుల్గా ఉండాలి? ఎందుకు మనం ఒక కుటుంబంగా ఉండాలి అని అంటే, మనందరం కూడా ఒక శరీరంలో ఉన్నాం. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే అది శరీరం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, చర్చి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, చర్చి దేవుని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, చర్చి యొక్క నేమ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి యు అండ్ మీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆకాను చేసిన తప్పు, ఇజ్రాయేలు ఓడిపోయారు. ఆ వస్త్రంని ఆశించినందుకు, బంగారాన్ని ఆశించినందుకు, వెండిని ఆశించినందుకు వాళ్ళు చీట్లు వేశారు. ఆకాను పేరు వచ్చింది. ఆకాన్ని పిలిచారు, ఏం చేశావు? చేసింది చెప్పాడు. శపితమైన దాన్ని తెచ్చుకున్నాను. మరి వద్దని చెప్పాడు కదా దేవుడు, దాన్ని కాల్చేయమని చెప్పారు కదా, ఎందుకు ఆశించావు? కోరుకున్నాను. తనను, తన భార్యని, తన పిల్లల్ని, తన ఆవుల్ని, తన పశువుల్ని మొత్తం అంతటిని లోయలో వేసి ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. అబ్రహాము నిర్ణయమేమో సంతానాలకు దీవెన తెస్తే, ఆకాను నిర్ణయమేమో సంతానానికి ఏం తెచ్చింది? మరణం తెచ్చింది. నీ డెసిషన్లో నీ భవిష్యత్తు ఉంది, నీ నిర్ణయంలోనే నీ ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఈ రోజున మీరు ఏ డెసిషన్స్ మీ పిల్లల విషయంలో తీసుకుంటారో, మీ విషయంలో తీసుకుంటారో, మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ నిర్ణయం వెనుకాల ఆయన ఆశీర్వాదం కానీ, ఆయన కార్యం కానీ దాని వెనక జరగబోతుంది.